ఇచ్చినటువంటి ప్రభుత్వం, కనీసం రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం, 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వం, పంట ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసిందని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 15 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరుగుతున్నట్లు 6,000 రూపాయలతోటి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 37 లక్షల మంది రైతులు ఇలా బెనిఫిషరీస్ ఉంటే కనీసం 28 లక్షల రూపాయలు 28,000 కోట్ల రూపాయలు కేవలం 1,00,000 రుణమాఫీకి అవసరం పడితే మీరు కేవలం 6,000 రూపాయలతో చేతులు దులుపుకొని కండిషనల్గా మరి మేము మాఫీ చేస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి డేటా మీ దగ్గర ఉంది? ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించబోతా ఉన్నారు ఈ బడ్జెట్ సమావేశాలలో? 250 మంది రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న సంగతి మీకు తెలుసు. 250 మంది రైతులు కేవలం 7 నెలల్లో ఆత్మహత్య చేసుకున్నారంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నదో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.